అమరావతిపై వేగం పెంచిన చంద్రబాబు సర్కార్ ఏపీలోని 3 ప్రాంతాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిందా? అందుకే ప్రాంతీయ జోన్లను తెరపైకి తెస్తుందా? వైసీపీకి కౌంటర్గానే ఈ జోన్ల అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించబోతున్నారా? వైసీపీ 3 రాజధానుల ఫార్ములాకు చెక్ పెట్టేందుకే ఈ సరికొత్త స్లోగన్ను ఎంచుకున్నారా? ఈ కొత్త అస్త్రం దెబ్బకు ఫ్యాన్ పార్టీకి ముచ్చెమటలు పట్టడం ఖాయమా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ మాటకొస్తే వినూత్నంగా ఉంటాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇంకా ఏం చెయ్యాలన్న దానిపై ఆయన దృష్టి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటారాయన. అందులో భాగంగానే ప్రాంతీయ జోన్ల పేరుతో ఓ సరికొత్త ఫార్ములాను ప్రయోగించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని టాక్. ఈ మేరకు కూటమి సర్కార్ నుంచి లీకులు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులంతా ఎంతో ఆసక్తిగా ఈ ఫార్ములా గురించి చర్చించుకుంటున్నారు. అప్పట్లో 3 రాజధానుల ప్రతిపాదనతో నాటి వైసీపీ సర్కార్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. జగన్ నాడు ఎంత ఆర్భాటంగా ప్రకటించారో ఆ స్థాయిలో ఈ 3 రాజధానుల ప్రతిపాదనపై వర్కౌట్ చేయలేకపోయారు. ఏకంగా అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పాత్ర దక్కించుకునే అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైసీపీని మరింత ఇరుకున పెట్టే వ్యూహాలను చంద్రబాబు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే రాజధాని నిర్మాణంపై సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టారు. ఓవైపు రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తూనే అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. అందుకే అమరావతి పూర్తయ్యే ముందే 3 ప్రాంతీయ జోన్లను ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని టాక్. ఈ రీజనల్ ఫార్ములాతో జగన్ పార్టీకి ముచ్చెమటలు పట్టించేందుకు చంద్రబాబు సన్నద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రాంతీయ జోన్లంటే ఏదో నామకే వాస్తేగా కాకుండా ప్రజల కోణంలో చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలోని 3 ప్రాంతాలను కవర్ చేసేలా 3 జోన్లను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఆర్థిక, న్యాయ, పరిపాలనా రాజధాని అని లేనిపోయిన రచ్చ తలెత్తకుండా డెవలప్మెంట్ మోడల్తో జోన్ సిస్టమ్ను తెరపైకి తెచ్చేటట్లుగా టాక్. పేరుకు అభివృద్ధి నినాదమే అయినప్పటికీ వైసీపీని దెబ్బ కొట్టేందుకే ఈ ఫార్ములాకు అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి కేవలం అమరావతికే పరిమితం కాకుండా 3 ప్రాంతాల్లోనూ సమీకృత అభివృద్ధి జరిగేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుందట. 3 జోన్లుగా చేసి స్పెషల్ బోర్డ్, స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్. విశాఖ, అమరావతి, రాయలసీమను ఆర్థిక జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కు 3 కమిటీలు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. విశాఖ జోన్లోకి ఉత్తరాంధ్రలోని 9 జిల్లాలు, అమరావతి జోన్లోకి 8 జిల్లాలు, రాయలసీమ జోన్లోకి 9 జిల్లాలు రాబోతున్నాయని తెలుస్తుంది. రాయలసీమ జోన్కు తిరుపతి కేంద్రంగా ఉండబోతుంది. ఇక అమరావతి జోన్కు విజయవాడ లేకపోతే రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ రాయలసీమకు కర్నూలు లేదా కడప కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినబడుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా సీమ జోన్ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారట. జగన్కు స్ట్రాంగ్ కౌంటర్గా సీమ జోన్ను పటిష్టంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 3 ఎకనామిక్ జోన్లకు కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఓ స్టీరింగ్ కమిటీని కూడా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారట. 3 ప్రాంతాల నుంచి కనీసం 2 కీలక నేతలు ఉండేలా ప్లానింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటయ్యే స్టీరింగ్ కమిటీకి కొంత పవర్ కూడా ఉండేలా పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారట చంద్రబాబు. అవసరమైతే ఈ కమిటీలోని సభ్యులకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చే ఆలోచన కూడా ఉందట. ఈ 3 జోన్ల నుంచి ఎవరు ఉండబోతున్నారన్న దానిపై కసరత్తు జరుగుతుందని చెప్తున్నారు. అమరావతి జోన్ నుంచి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఇక
ఉత్తరాంధ్ర జోన్ నుంచి గంటా శ్రీనివాసరావుతో పాటు కళా వెంకట్రావుకు అవకాశం ఉండవచ్చునని చెప్తున్నారు. మరోవైపు రాయలసీమ జోన్ నుంచి అయితే భూమా అఖిలప్రియ, పరిటాల సునీతను తీసుకునే అవకాశం ఉందట. అంతేకాదు ఒకవేళ మిత్రపక్షాల నుంచి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం 3 ప్రాంతాలను కవర్ చేసేలా మరో 3కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఇంప్లిమెంట్ అయ్యేలా ఈ జోనల్ స్టీరింగ్ కమిటీ పనిచేస్తుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న 13 జోన్ల వ్యవస్థను మార్చి 3 ప్రధాన జోన్లుగా చేయాలనే ప్రతిపాదనను తుది మెరుగులు దిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రీజనల్ బోర్డులతో అభివృద్ధి అన్స్టాపబుల్గా కొనసాగుతుందని అంచనా. 3 ప్రాంతీయ జోన్లలో ఎక్కడెక్కడ ఏ రంగానికి, ఏ కంపెనీకి అవకాశం ఇవ్వాలన్నది ఇప్పటికే చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జోన్లో పోర్ట్లు, టూరిజం, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్పై ఫోకస్ చేస్తున్నట్లుగా టాక్. కోస్తా జోన్లో రాజధాని అమరావతి అభివృద్ధి, అగ్రికల్చర్, ఐటీ హబ్లు, పరిశ్రమలు వంటి అంశాలు కీలకం కానున్నాయి. రాయలసీమ జోన్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తో పాటు ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేసే వ్యూహం ఉందట. ప్రతి జోన్కు సపరేట్ బడ్జెట్, మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసే దిశగా సర్కారు అడుగులేస్తుంది. గతంలో వైసీపీ 3 రాజధానుల ఫార్ములాను ఘనంగా తెరపైకి తెచ్చింది. కానీ ఆచరణలో మాత్రం జగన్ ఆ ప్లానింగ్లో సక్సెస్ కాలేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఫెయిల్ అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటి తప్పు చేయకుండా అభివృద్ధి కోణంలో పక్కగా ఆలోచిస్తుంది. డెవలప్మెంట్ అంతా అమరావతి కేంద్రంగానే జరగకుండా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగేలా చూస్తుంది. రీజన్ బోర్డులు ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం అదేనన్నమాట వినబడుతుంది. అయితే వైసీపీ 3 రాజధానుల ఎజెండా కౌంటర్గా ఈ జోన్ వివాదం ఎత్తుకున్నారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రాంతీయ బోర్డుల గురించి జనంలో అప్పుడే చర్చ మొదలైంది. జగన్ చేయలేనిది చంద్రబాబు చేసి చూపిస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో పబ్లిక్ దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లేనన్న వాదన వినబడుతుంది. వైసీపీని కరెక్ట్ టైంలో గురి చూసి కొట్టేందుకు రీజనల్ బోర్డులపై టైం చూసి చంద్రబాబు లీకులు ఇచ్చారని ఇప్పుడు జోరుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఏపీలో వైసీపీ మరోసారి యాక్టివ్ కాకుండా చంద్రబాబు చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అందుకే రాజధాని పనులను స్పీడప్ చేయడం ద్వారా మంచి మార్కులు సంపాదించారు. 3 రాజధానుల ఫార్ములాను తెచ్చిన వైసీపీని కౌంటర్ చేస్తూ 3 ప్రాంతీయ బోర్డుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా అపోజిషన్కు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగేలా, పెట్టుబడులు తరలివచ్చేలా ఆలోచిస్తున్నారంట బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నట్లుగా రీజనల్ బోర్డులను తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. బాబు చెబుతున్న 3 జోన్ల నినాదం ఏపీకి ప్లస్ అవుతుందా, లేక నిజంగానే అమరావతి నిర్మాణం పూర్తి కాక ముందే ఈ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటవుతాయా? చంద్రబాబు నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ యాక్టివ్ అవుతుందా? దీంతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత జోరుగా ముందుకు సాగనుందా? అది ఏపీ రూపురేఖలను మార్చే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.